హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా రావాలనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఓకేనా? సో నేను పెట్టే ప్రతి వీడియో కూడా అయితే మీ దాకా రీచ్ అవుతుంది. సో ఆలస్యం చేయకుండా మనమైతే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే తెలంగాణ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈసెట్ ఏదైతే ఉందో మనకు అదైతే August 3 రోజున నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ఈ వీడియోలో మనం ఏదైతే హాల్ టికెట్లు ఇచ్చారో కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వాటి కోసం తెలుసుకుందాం. అండ్ అలానే ఈసెట్ ఎగ్జామ్కి అపియర్ అవ్వక ముందు మనం చేయాల్సిన పనులేంటి, అండ్ అలానే ఎటువంటి బిలాంగింగ్స్ని ఈసెట్ ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకువెళ్ళాలి, అండ్ అలాంటి వాటిని తీసుకువెళ్ళకూడదు, వెళ్ళిన తర్వాత చిన్న ప్రాసెస్ ఉంటుంది, అదేంటి, ఏ ప్రూఫ్స్ పట్టుకెళ్ళాలి, అవన్నీ కూడా ఈ వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఓకేనా? ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈసెట్ ఎగ్జామ్ అపియర్ అవుతున్న ప్రతి స్టూడెంట్ కూడా 4 బిలాంగింగ్స్ అనేది క్యారీ చేయాలి. అదేంటంటే మనకి ఇన్స్ట్రక్షన్స్లో చెప్పింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈసెట్ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈసెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత సెకండ్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్, మీరు ఏదైతే స్టార్టింగ్ అప్లికేషన్ ఫిల్ చేశారో ఆ అప్లికేషన్ ఫామ్ అనేది మనమైతే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ ఫామ్ పైన మనకైతే సిగ్నేచర్ ఉండాలి. ఏ సిగ్నేచర్? గెజిటెడ్ సిగ్నేచర్ కానీ లేదంటే ప్రిన్సిపల్ ఏదైతే మీరు ఏ కాలేజ్లో పాలిటెక్నిక్ చదువుకున్నారో దానికి సంబంధించి ప్రిన్సిపల్ సార్ సిగ్నేచర్ ఉండాలి. సో అది ఎక్కడ ఉండాలంటే ఆ కింద అప్లికేషన్ ఫామ్లో ఒక బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ బాక్స్లో మీ రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉందో ఆ ఫోటోని ఫిక్స్ చేసి దానిపైన గెజిటెడ్ సిగ్నేచర్ ఆఫీసర్ సిగ్నేచర్ కానీ లేదంటే కాలేజ్ ప్రిన్సిపల్ ఆఫీస్ సిగ్నేచర్ కానీ ఉండాలి. సో ఇవి ఉండేటట్టు తీసుకోండి. ఓకేనా? సో ఆ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు అప్లికేషన్ ఫామ్, హాల్ టికెట్, ఆ తర్వాత మనం ఏమైనా తీసుకెళ్ళాలి అంటే ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి. ఓకేనా? ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ అవ్వచ్చు, ఐడెంటిటీ కార్డ్ అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు. ఇది ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే థర్డ్ అండ్ ఫోర్త్ ఏంటంటే మీరు కనుక SC ST వాళ్ళైతే మీ రిజర్వేషన్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది మీరు తీసుకెళ్ళాలి టెస్ట్ సెంటర్కి. ఓకేనా? ఈ 4 బిలాంగింగ్స్ తీసుకెళ్ళాలి. ఇంకా ఇంతకు మించి ఇంకా ఏం అవసరం లేదు. అండ్ అలానే చూసుకున్నట్టయితే మీరు ఇప్పుడు ప్రోటోకాల్ ఉంది కాబట్టి పాండమిక్కి సంబంధించి శానిటైజర్ అండ్ మాస్క్ అనేది ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే అలో చేయలేదు, అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు మనకి కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, అదేంటని మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఎగ్జామినేషన్ అనేది మనకి 2 సెషన్స్లో కండక్ట్ చేయబోతున్నారు. మార్నింగ్ కొన్ని బ్రాంచెస్కి అండ్ ఆఫ్టర్నూన్ కొన్ని బ్రాంచెస్కి. మార్నింగ్ 9 to 12 AM కొన్ని బ్రాంచెస్కి అండ్ అలానే 3 to 6 AM మరొక కొన్ని బ్రాంచెస్కి. మార్నింగ్ 9 AMకి ఎగ్జామ్ ఉన్న వాళ్ళు టెస్ట్ సెంటర్ దగ్గర 7:30 AM కల్లా మనమైతే రీచ్ కావాలి. ఎవరైతే మార్నింగ్ 9 o'clock ఎగ్జామ్ ఉందో వాళ్ళైతే 7:30 AM కల్లా టెస్ట్ సెంటర్కి రీచ్ కావాలి. అండ్ అలానే ఎవరికైతే ఈవినింగ్ ఉందో వాళ్ళైతే ఎగ్జామినేషన్కి 3 o'clock ఎగ్జామినేషన్ అంటే 1:30 కల్లా మీరైతే టెస్ట్ సెంటర్కి రీచ్ కావాలి. సో ఓకేనా? అండ్ రీచ్ అయిన తర్వాత హాల్ టికెట్, ఇక్కడ చూడండి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఒక్కొక్కటి చదివి వినిపిస్తాను. ఓకేనా? సో చూసుకున్నట్టయితే మనం the candidate ఏదైతే హాల్ టికెట్ షాల్ బి ప్రొడ్యూస్డ్ at the entrance at the test center and also in the examination hall, failing which the candidate will not be allowed to attend the test. Candidate will be permitted for the examination only after their credentials are verified by the test center official. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే మీరు ఏదైతే హాల్ టికెట్ ఉందో ఆ హాల్ టికెట్ లేకుండా మీరైతే ఎంట్రన్స్ ఇవ్వలేరు. మీకైతే హాల్ టికెట్ని ఎగ్జామినేషన్ ఎంట్రన్స్లో ఒకసారి చెక్ చేస్తారు అండ్ అలానే ఇన్విజిలేటర్ అనేది మరియు ఒకసారి చెక్ చేస్తారు. మీరు ఎవరైతే ఇన్విజిలేటర్ ఉన్నారో ఇన్విజిలేటర్ ప్రిమైజెస్లోనే మీరైతే హాల్ టికెటర్ పైన మీ సైన్ అనేది చేయాల్సి వస్తుంది. సో ఇదైతే మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏదైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకువెళ్తున్నారో అవన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాతే కరెక్ట్గా ఉంటే మిమ్మల్ని అయితే లోపలికి అలౌ చేయడం అయితే జరుగుతుంది. సో మస్ట్ అండ్ షుడ్గా అప్లికేషన్ ఫామ్, TS ఈసెట్ హాల్ టికెట్ అండ్ అలానే ఒక ఐడెంటిటీ ప్రూఫ్, ఆ తర్వాత వచ్చేసరికి మీరు SC STకి చెందిన వాళ్ళు అయితే క్యాస్ట్ సర్టిఫికెట్ ఖచ్చితంగా తీసుకువెళ్ళండి. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ హాల్కి ఏమేమి క్యారీ చేయాలి అనుకున్నట్టయితే క్యాండిడేట్ షాల్ క్యారీ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్స్ బ్లూ బ్లాక్ పాయింట్ పెన్, ఆ తర్వాత హాల్ టికెట్,
ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఆల్రెడీ చెప్పాను. సో బ్లూ బ్లాక్ పెన్ కూడా బాల్ పెన్ ఏదైనా ఉంటే అది కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే మీరు ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు మీకైతే బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే బుక్లెట్ అంటే మీరు రఫ్ వర్క్ చేసుకోవడానికి బుక్లెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరైతే పెన్తో మాత్రమే మీరు ఫిల్ చేయాలి. కాబట్టి మీరు ఫిల్ చేసేటప్పుడు కూడా ఆ బుక్లెట్ ఏదైతే రఫ్ వర్క్ ఉందో ఫస్ట్ మీ పేరు అన్ని రాసేసిన తర్వాత ఎటువంటి మిస్క్యారీ కూడా మీరైతే చేయకూడదు. సో ఏంటంటే మిస్క్యారీ అర్థం దాని మీద మీరు పేర్లు కానీ ఏమైనా దేవుడి పేర్లు కానీ రాయడం, లేదంటే ఇంకేమైనా అదర్ థింగ్స్ కానీ రాయడం చేస్తే మాల్ ప్రాక్టీస్ కింద వచ్చి మీకైతే అక్కడి నుండే మీ ఎగ్జామినేషన్ అనేది ఎండ్ అయిపోతుంది. సో అలాంటి తప్పులు కూడా ఎవరు చేయకండి. సో ఓన్లీ మీ పేరు రాసేసి మీరైతే రఫ్ వర్క్ అనేది స్టార్ట్ చేయండి. ఇంకే మాత్రం ఉండకూడదు. ఉంటే మాల్ ప్రాక్టీస్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఆ పాయింట్ కూడా మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. అండ్ అలానే మీరైతే ఎగ్జామినేషన్ రాసేసిన తర్వాత మీరు ఏదైతే ఎగ్జామినేషన్ ఉందో అది రాసేసిన తర్వాత should return duly completed filled in application form and booklet used for rough work before leaving the examination hall. మీరు ఎగ్జామినేషన్ రాసేసిన తర్వాత బుక్లెట్ ఉంటుంది కదా, రఫ్ వర్క్ ఇచ్చే పేపర్ అండ్ అలానే మీ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉన్నదో గెజెటెడ్ సిగ్నేచర్ చేయించింది అండ్ ప్రిన్సిపల్ సార్ సిగ్నేచర్ చేయించింది, అది కూడా మీరైతే ఎవరైతే ఇన్విజిలేటర్స్ ఉన్నారో వాళ్ళకి రిటర్న్ చేయాలి. మీరు ఎప్పుడైతే ఈ 2 బిలాంగింగ్స్ని రిటర్న్ చేస్తారో అప్పుడే మీ ఎగ్జామినేషన్ అనేది వ్యాలిడ్ చేస్తారు. మీ రిజల్ట్ అనేది అప్పుడు మాత్రమే వస్తుంది. ఓకేనా. ఇదైతే క్లియర్ కట్గా మనకి ఇన్స్ట్రక్షన్స్లో, జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్యాలిక్యులేటర్స్ ఇప్పుడు ఏం తీసుకెళ్ళాలి మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఏం తీసుకెళ్ళకూడదు. క్యాలిక్యులేటర్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ సంబంధించిన వాచెస్ ఉంటాయి, డిజిటల్ వాచెస్ అలాంటివి. సో బ్రిస్ట్ వాచెస్ అసలు ఎలాంటివి కూడా మీరు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి సెంటర్ లోపలికి క్యారీ చేయకూడదు. ఇన్ కేస్ మీరు దూరం నుంచి వస్తున్నారు అంటే మొబైల్ ఫోన్స్ తీసుకురండి. సో మొబైల్ ఫోన్స్ తీసుకొచ్చినా కూడా సెంటర్ వాళ్ళు అయితే ఎటువంటి బాధ్యత తీసుకోరని చెప్పి మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు తీసుకొచ్చినా కూడా అవన్నీ బిలాంగింగ్స్ ఒకవేళ మీకు ఎగ్జామినేషన్ సెంటర్ బయట మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా మీతో వచ్చిన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి మీరైతే ఎగ్జామినేషన్ సెంటర్లోకి అయితే వెళ్ళిపోవాలి. ఓకేనా. సో ఎటువంటి రెస్పాన్సిబిలిటీ అనేది సెంటర్ అథారిటీస్ తీసుకోరు. ఇలాంటి మ్యాథమెటికల్ క్యాలిక్యులేటర్స్ కానీ, గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ అన్నీ కూడా మీరైతే సెంటర్ లోపలికి తీసుకెళ్ళకూడదు. ఓకేనా. అండ్ అలానే క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు బ్రింగ్ లూజ్ షీట్స్, బ్లాంక్ పేపర్స్. ఓకే. సో మీరు ఏదైతే రఫ్ వర్క్ కోసం మీరు తీసుకొని వెళ్ళకూడదు, బ్లాంక్ పేపర్స్ కానీ రఫ్ షీట్స్ కానీ మీరైతే ఎగ్జామినేషన్ సెంటర్కి లోపలికి అయితే తీసుకెళ్ళకూడదు. అన్ని బిలాంగింగ్స్ కూడా ఎగ్జామినేషన్ సెంటర్లోనే మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఎటువంటి బ్లాంక్ షీట్స్ కానీ అలాంటివి ఏమీ తీసుకెళ్ళకూడదు. ఓకేనా. సో అదైతే మనకి ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారు కదా, నేను ఆల్రెడీ పాయింట్ మెన్షన్ చేశాను. ఆల్ ద ఎంట్రీస్ ఆన్ బుక్లెట్స్ సప్లైడ్ బై కన్వెనర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రఫ్ వర్క్ మస్ట్ బి ఫిల్డ్ కరెక్ట్లీ. ఏదైతే రఫ్ వర్క్ షీట్ ఇస్తారో అది ఆల్రెడీ ఫిల్ అయి ఉంటుంది. దానిలో మన డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మన డీటెయిల్స్ ఎంటర్ చేసి మనమైతే నెక్స్ట్ ప్రాసెస్ అంతా ప్రొసీడ్ కావాలి. అంతే తప్ప రిమైనింగ్ ఏమీ కూడా చేయకూడదు. అలా చేస్తే మాల్ ప్రాక్టీస్ అవుతుందని చెప్పి మనకైతే ఇక్కడ రాశారు. అండ్ ఎగ్జామినేషన్కి 9 o'clock అంటే 9 o'clock లోపల అండ్ అలానే 3 o'clock అంటే 3 o'clock లోపలే రావాలి. కానీ విత్ మినిట్ లేట్ అయినా మీకైతే లోపలికి అలౌ చేయరని రాశారు. ఖచ్చితంగా 1 minute కూడా అయితే మీరు ఎగ్జామినేషన్కి ఈవెన్ ఇఫ్ లేట్ బై 1 minute లేట్ అయినా కూడా మీకు ఎగ్జామినేషన్ సెంటర్లోకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అసలు అలౌ అయితే ఉండదు. కాబట్టి దీనిలో కూడా మనకైతే ఎగ్జామినేషన్లోకి అలౌ చేయరు. So, the check-in procedure inside the examination hall includes capturing of personal identification data. This procedure is mandatory to allow the candidates into the examination hall. Therefore, the candidates are advised to avoid applying any external design patterns like mehendi, ink on their hands and keep their hands clean and neat. So, personal identification data కోసం మనకైతే ప్రొసీజర్ ఉంటుంది. దీనికి సంబంధించి ఎవరైనా హ్యాండ్స్ అన్నిటినీ కూడా నీట్ అండ్ క్లీన్గా ఉంచుకోమని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇన్ డీటెయిల్గా మనకైతే వాళ్ళైతే ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. కాబట్టి సో మీరు కనుక మెహందీ గర్ల్స్ ఎవరైనా ఉంటే మెహందీ అండ్ అలానే పొరపాటుని కానీ చూసుకోకండి. వాళ్ళు ఏమైనా లైక్ అంటే చెక్ చేస్తున్నప్పుడు అది ఏమైనా అన్వాంటెడ్గా ఉన్నట్టయితే వాళ్ళైతే అవాయిడ్ చేయడం జరుగుతుంది. సో నీట్ అండ్ క్లీన్గా మీరైతే ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే రావాలి. ఇక్కడైతే ఖచ్చితంగా ఇస్తుంది ఇదే. ఫస్ట్ అయితే మీకైతే అన్నీ ప్రాపర్గా చెక్ చేసిన తర్వాతే మీ దగ్గర కరెక్ట్ బిలాంగింగ్స్ ఉన్నాయా లేవా, మీరేమైనా మిస్క్యారీ చేస్తున్నారా లేదన్నట్టయితే మీరు ఇంకేమైనా తీసుకురాకూడదని తీసుకొచ్చారా అలాంటివి చూసి మీకైతే ఎగ్జామినేషన్ అనేది హాల్ టికెట్ అన్ని వెరిఫై చేసిన తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్లోకి అయితే మీకు అలౌ చేస్తారు. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే. అండ్ అలానే మేజర్ థింగ్ ఏంటంటే ఇక్కడ నేను
నేను చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత కంప్యూటర్ ఇస్తారు. మీకు కంప్యూటర్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది మీ హాల్ టికెట్ నెంబర్ వైజ్గా. సో ఇచ్చిన తర్వాత మీకు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్ ప్రాబ్లం వచ్చినట్టయితే కంప్యూటర్కి సంబంధించి మీరైతే వరీ ఏం కాకండి. ఎవరైతే మీకు దగ్గరలో ఇన్విజిలేటర్స్ ఉన్నారో ఆ ఇన్విజిలేటర్స్కి అయితే మీరైతే ఒకసారి పిలిచినట్టయితే వాళ్ళు వచ్చి ఏమైనా ఈజీ ప్రాబ్లం అయితే టెక్నికల్గా ఏదైనా ఈజీగా రిజాల్వ్ చేసే ప్రాబ్లం అయితే వెంటనే విత్ ఇన్ ఆ టైమ్ మనకైతే రిజాల్వ్ చేసి ఇచ్చేస్తారు. సో టైం అనేది వేస్ట్ అవ్వదు. ఒక 1-2 minutes అయినా కూడా ఇన్ కేస్ ఇంకేమైనా దాని మేజర్ ప్రాబ్లం అయినట్టయితే మీ కంప్యూటర్ని మార్చేసి వేరే దగ్గరికి అయితే తీసుకెళ్తారు. సో ఇక్కడైతే మనకి టైం డిలే వస్తుంది కదా, ఈ టైం డిలే అంతా కూడా మనకైతే కొత్త కంప్యూటర్లో మనకైతే కంపెన్సేట్ చేస్తారు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చాలా ఈజీ ప్రాబ్లం అయితే విత్ ఇన్ అ మినిట్ చేసేసి ఇచ్చేస్తారు. బట్ ఇంకా మేజర్ ప్రాబ్లం అయితే మీ టైం వేస్ట్ కాకుండా కొత్త కంప్యూటర్ మీకు అసైన్ చేసి దానికి సంబంధించిన టైం అంతా కంపెన్సేట్ చేస్తారు. సో మనకైతే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో రాసిన ఇది కీ పాయింట్స్. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఎటువంటి వర్రీ కాకండి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత కూడా. అండ్ అలానే చూసుకుంటే ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్ అండ్ అపీరియన్స్ ఎట్ ద టెస్ట్ డస్ నాట్ ఆటోమేటికలీ ఎంటైటిల్ ద క్యాండిడేట్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు అ కాలేజ్. సో ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్ అండ్ అపీరియన్స్ అట్ టెస్ట్ అంటే మీరు తీసుకున్న హాల్ టికెట్తోనే మీకు ఎగ్జామినేషన్కే కానీ అడ్మిషన్ ఇన్ టు కాలేజ్ కాదని చెప్తున్నారు. తర్వాత అయితే చాలా ప్రాసెస్ అనేది ఉంటుందని చెప్తున్నారు. సో ఓకేనా, ద క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు బ్రింగ్ అట్లీస్ట్ 1 valid ఒరిజినల్ ఫోటో ఐడెంటిఫికేషన్. ఓకే, యాక్సెప్టబుల్ ఫార్మ్స్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్. సో ఇందాక నేనైతే ఐడెంటిఫికేషన్ కోసం చెప్పాను కదా, ఈ ఐడెంటిఫికేషన్లో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫోటో ఐడెంటిఫికేషన్ కోసం ఫోటోని కానీ లేదంటే ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఐడెంటిటీ కార్డు ఇలాంటివి ఏమైనా కూడా మీరైతే బిలాంగింగ్స్ క్యారీ చేసుకోవచ్చు, ఐడెంటిఫికేషన్ మాత్రమే. ఓకేనా, సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ హాల్ టికెట్ మస్ట్ బీ ప్రిజర్వ్డ్ టిల్ ద టైమ్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ అడ్మిషన్ ప్రాసెస్. అంతే, ఫైనల్గా మనకైతే టోటల్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే కంప్లీట్ నేను చదివి వినిపించాను. ఇవన్నీ కూడా మీరు మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అయ్యి ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే అటెండ్ కండి. సో ఎటువంటి తప్పులు అయితే చేయకండి. మీరు రాస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఆల్రెడీ పాలిసెట్ రాసిన ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొని ఈ సెట్లోనే అయితే బాగా రాయడానికి ట్రై చేయండి. అండ్ అలానే ప్రతి ఇన్స్ట్రక్షన్ని కూడా అర్థమయ్యేటట్టు చదువుకోండి. అండ్ అలానే మాక్ టెస్ట్ కూడా ఒకసారి రాయడానికి అయితే ట్రై చేయండి. రాస్తే మీకు ఏ ఎగ్జామ్ మీకు ఆల్రెడీ టీఎస్ ఈసెట్ అఫీషియల్ వెబ్సైట్లో మాక్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ మాక్ టెస్ట్ రాసినట్టయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత కంప్యూటర్లో ఎలా రాయాలి అనేది కూడా మీకైతే తెలుస్తుంది. మీకు కనుక ఆ మాక్ టెస్ట్ ఎలా రాయాలి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కనుక తెలియనట్టయితే నాకైతే కమెంట్ బాక్స్లో మాకు కావాలి అనుకున్నట్టయితే నేనైతే మరో వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఈ బిలాంగింగ్స్ అన్ని క్యారీ చేస్తే ఎగ్జామినేషన్ బాగా రాయండి. ఓకేనా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ అలానే ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. ఓకేనా, ఎగ్జామినేషన్స్కి అయితే అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.